సాధువుల ఇంట్లో సారా బాటిల్లాగా కానిస్టేబుల్ ఇంట్లో రౌడీలా? ఎవడరా నువ్వు? నా ఎదురుగా మాట్లాడే ధైర్యం వచ్చిందిరా నీకు? ధైర్యమా? నేనెవడనుకున్నావురా? పోలీస్ కానిస్టేబుల్ ని. నీలాంటి రౌడీలకు రౌడీని. ఎగతాళి చేస్తున్నావా? నా ముందు ఎగతాళి చేసే ధైర్యం వచ్చిందా నీకు? బావగాడా, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి విశేషం? విశేషం ఉంది, లుంగి మార్చుకోండి. అదేమిటో చెప్పదు కదా. లేదు, మీకు తలంటి పోద్దా అనుకుంటున్నా. తాలంటే కదా. నేను రెడీ. అయితే అయితే లుంగీ లుంగీ మార్చుకోండి. కట్టుకోండి. నేను కట్టుకుంటాను. చల్లాయ్, మీరు చెప్పింది నిజమే. బావగాడిలో చాలా మార్పు వచ్చింది. బావగాడు రాగానే నేను రెక్కలు తీసి పట్టుకుంటాను. మీరిద్దరూ వెళ్ళి ఆ కాల్సిన ముద్ర పట్టండి, వాటిద్దాం. వెళ్ళండి. అలాగే. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యొదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యొదు తవలేదో చంపేస్తాను నేను. చేస్తే వదలను. చెయ్యొదులు చంపేస్తాను, చంపేస్తాను. కోడి పెట్టలా గింజుకోకరా బావగాడా. మర్యాద చెయ్యొదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి? దీంతో మీ తొడ మీద వాత పెడదామని. వాత? వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరి పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. కాంత గారు మీకే చెప్పేది. కాంత గారు, కాంత గారు మీకే చెప్పేది. పద్దాసు గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పట్టుకోండి. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు. ఆ లంచం మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు. లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతేస్తావు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మగుణ్ణే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. చల్లాయ్, నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరోలో అనుకోకండి. నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ? ప్రేమ? లలిత, నువ్వా? ఎప్పుడొచ్చావు? అంతకన్నా ఎందుకు వచ్చావు అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత, నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను. నువ్వు ఒక మోసగాడివని, నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లలిత, నిన్ను పెళ్లి చేసుకోమని బ్రతిలాడడానికి రాలేదు. సాయంత్రం భూషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. లలిత, 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 ఆగు, నా మాట విను. లలిత, 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 ఎక్కడికి పోతావరా బావగాడా? రౌడీ గారు, నేను మీ బావగాండి కాదండి, మా లలిత బావగాండి. నన్ను వదిలేయండి. నా లలిత వెళ్ళిపోతుంది. నీకు రెండో పక్క కూడా వాత పెడితే కానీ మర్చిపోరా. బావగాడా, రౌడీ గారు, రౌడీ గారు అంటుంటే రౌడీ గారు, ఈ పాత సంగతి నీకు తెలవదురా. నువ్వెక్కడికి వెళ్ళినా పక్కన రా. రారా, రారా. రే బావగాడా, అలా. రేయ్, అలా. రే బావగాడా, అలో. బాస్, బాస్, అబ్బా, అదే నాకు మండుది. అవతల నా కొంప మునిగింది బాస్. ఏమైంది? ఎక్కడి బావగాడు? అదే నాకు మండుద్ది. చెప్పిందే చెప్తావే. ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. మనం ఇద్దరం ఉన్నాం. నేనే ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసుని అని మీ లలిత చెప్తాం, పెళ్లి ఆఫ్ చేస్తాం. కరెక్ట్ బాస్. అయితే పద. అయిపోయింది. బాస్ దాసుగాడు. ఏంటి బాస్ దాక్కుండా వచ్చొస్తుందా? అడిగో బావగాడు.
ఎక్కడికి పోతావురా? బాస్ వీడు నన్ను బల్లో పట్టాడు. కనీసం నువ్వైనా మా ఇంటికి వెళ్ళి లలిత పెళ్లి ఆపుచే బాస్. బాస్ పాత దాసు దొరకటం కంటే పెళ్లి ఆపటమే బెటర్. ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గట్టి మీద వాయించండి. ఆపండి పెళ్లి. నువ్వెవడో నా పెళ్లి ఆపడానికి? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో ఇక్కడి నుంచే. వెళ్తాను, లలితను తీసుకుని మరీ వెళ్తాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. 2 పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా? అదే నాకు మండుద్ది. అదంతా అబద్ధం. నాకు అసలు పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? నీ పెళ్ళాలను కూడా నేను చూశాను. అదే నాకు మండుద్ది. లలిత నీకెవరో కనుకట్టు కట్టారు. కనికట్టు కట్టారా? వాళ్ళు నీ తొడ మీద వాత పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. ఆ? తొడ మీద వాత? ఇది మరీ పచ్చి అబద్ధం. విప్పి చూపించరా, అబద్ధం ఎవరితో తేలిపోతుంది. అయితే నాకు మండుద్ది. ఇంతమంది మధ్యలో ప్యాంటు ఇప్పుడు ఎలాగండి? నీకు అసలు సిగ్గు శరం ఉండే అడిస్తేగా. పర్లేదు ఇప్పు. విప్పుతా. చూడటం ఇష్టమైన ఆడవాళ్ళు ఎవరైనా సరే కళ్ళు మూసుకోవచ్చు. ఉందా వాత? అందరూ చూసి వాత ఉందో లేదో చెప్పండి. ఏంటమ్మా వాత కనపడడం లేదు? వాత పెట్టడం నేను చూశాను నాన్న. అంత అయోమయంగా ఉంది. ఆ నువ్వు ఆ ఊరికి రావటం, నాకు 2 పెళ్ళాలున్నారని అనుకోవడం, నాకు వాత పెట్టడం అంత భ్రమ భ్రాంతి. అయితే కాంతమ్మ మొగుడు సంతలో కనపడి చెప్పిందంతా కూడా భ్రమేనంటావా? అదే నాకు మండుద్ది. అది కూడా భ్రమే. అవును, భ్రమే అయి ఉంటుంది. అసలు మనం సంతకెప్పుడు వెళ్ళాం? అవును నాన్న. సారీ బావా. నాన్న నేను బాగానే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండానమ్మా, బాగా నీకు కరెక్ట్. రాయ్, మేమేదో భ్రమలో ఉండి తాంబూలాలు ఇచ్చేస్తే నువ్వేదో నిజంగానే సెటిల్ అయిపోయావా? వెళ్ళ సంతలో పుచ్చుకున్న తాంబూలాల సంగతి పిచ్చివాడ, అదంతా భ్రమ. వెళ్ళ నువ్వు ఒక మనిషివా? పదండ్రా పెళ్లి. ఈ బట్టలతోనే ఉన్నావేంట్రా? పెళ్లి కొడుకు బట్టలు వేసుకో. వస్తారంటే ఆ పెళ్లి కొడుకు చేయండి. నువ్వు ఒకసారి కిందకు చూడు. నీ పాత్రత్యం తగలడిపోను. ఇంకా ఆపోయే. ఇప్పటికే పెళ్లి పందిరంతా తడిసిపోయి 4 కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు. ఇంకా ఆపోయే. అమ్మయ్యా, ఇప్పటి వరకు 3000 సార్లు పూర్తయిపోయాయండి. అంటే ఇంకా 7116 సార్లు నేర్పించి తింటామన్నమాట. తక్కు 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 తక్కు. అదే నాకు మండుద్ది. బొగ్గలు చుక్కోడా ఎందుకు? ఇదంతా రెడీ చేశారు కదా, ఇక వెళ్ళండి. మీరు వెళ్ళండి. సరే పదండి. ఇప్పుడు గనక ఆనంద్ రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టించేస్తారు. 2 పెళ్ళాలకు తోడు 3వది కూడా తయారవుతుంది. నా బతుకు కుక్క బతుకే. ఈ ఆనంద్ వస్తాడో లేదో. ఒరే ఆనందో, తలుపు తీరా, ముహూర్తానికి టైం అవుతోంది. లలిత నీకేమన్నానని అలిగావా? అయిపోయాను. ఇప్పుడెలా? సంతలో పెళ్లి కొడుకును కూడా పంపించేశాను రా బాబు. ఇప్పుడు కూడా పెడతావేంటి? ఒరే ఆనంద్, త్వరగా రారా. రొట్టెలు పడుకోవాలా? ఆనంద్, బాస్ ఈ గెటప్ బాగుంది. అదే నాకు మండుద్ది. నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మునుగుండేది. కమాన్, డ్రెస్ మార్చుకో. కావాలంటే తాళి కట్టే కలగరా బాబు. గుడ్ లక్. వెళ్ళి పెళ్లి చేసుకో. థ్యాంక్స్ బాస్, నీ మేలు జన్మలో మర్చిపోలేదు. వస్తాను. ఒరే ఆనందం, మావయ్య. ఉండవా మా ఆనంద్ గడ అసలు అలిగి ఉంటాను. ఒరే మావయ్య, ఈ గదికున్నది ఒకటే తలుపు, అందులోనే గడి పెట్టుంది. మరి నువ్వెలా వచ్చావు? అదంతా తర్వాత చేత నవత ముహూర్తం టైం అయిపోతుంది. అవునవును, పద. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ఓం అదిగో బాగుండు, రండి. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం ఆపండి పెళ్లి.
ఆపండి ఈ పెళ్లి. ఎందుకు ఆపాలమ్మా? మీరెవరు? నేను ఆయన పెద్ద భార్యని. నేను ఆయన చిన్న పిల్లాన్ని. ఆ? భ్రమ అయి ఉంటుంది. ఏమే, ఇద్దరు పిల్లలంటున్న భ్రమ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి. అది నిజం కాదు, కేవలం భ్రమ, భ్రాంతి. కరెక్ట్. ఆగండి, ఇటు ఆగు. మూడో పెళ్లి కావాల్సి వచ్చింది. దేవుడు, నేను మీ మొగుడిని కాదు. మావయ్య, రారా. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమిటి మా బావని పట్టుకుని ఇద్దరు మా మొగుడు అంటున్నారు. చూడమ్మా, గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్రేస్తాం. అట్లాగే ఈ పెళ్లి తప్పించడానికి ఆ ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసుకు కూడా తొడ మీద వాతెచ్చాం. అలాంటి చూసుకోండి. తొడ మీద వాత చూస్తే మీకే తెలుస్తుంది. ఏమిటి వాత? వాత లేదు, పీత లేదు. చూపించు బావా. నేను చూపించను. నీ తొడ మీద వాత లేదు కదా, నీకేం భయం? చూపించు. పరాయి స్త్రీల ముందు అర్ధనగ్నంగా నిలబడటం నాకు సిగ్గు. నేను చూపించను. నాకు చూపించావు కదరా, మళ్ళీ విప్పి చూపించు. వాళ్ళ నోళ్ళు మూయించు. రే బాగాడా, నువ్వు ఇప్పుదావా నన్ను ఇప్పమంటావా? లేదు. ఓ ఆత కాదు, ఇదంతా నా తలరాత. ఇది కూడా భ్రమ, భ్రాంతేనా? నేనేమైనా కలగంటున్నానా? ఇందాక వాత లేదు, ఇప్పుడు వాత ఎలా వచ్చింది? ఆ? సందేహం లేదు, మా ఆవిడ నన్ను 3000 సార్లు తడిపేయడం వల్ల మతి భ్రమణం, చిత్తచలనం, భ్రమ, భ్రాంతి వగైరా వగైరా వ్యాధులన్నీ వచ్చేసాయి. అదంతా నీ భ్రమ. నీకు ఏ జబ్బు లేదు మావయ్య. నేనే, అతను అతనే. మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం. నేను నమ్మను. అది సరే, ఇంతకీ ఇద్దరిలో మా మొగుడెవరు? నేను. నువ్వేం గ్యారెంటీ ఏమిటి? అదే నాకు మండుద్ది. నేనే మీ మొగుణ్ణి. మీరే మా మొగుడైతే మేము ఇతనికి ఎందుకు వాత పెడతాం? నాకు బావిలో భవిష్యత్తుండి మీకు దొరికిపోయాను. కాదు, నువ్వే మా మొగుడివి. ఓ నాయనో, నేను మీ మొగుణ్ణి కాదు, లలిత మొగుణ్ణి. మేము ఒప్పుకోం. మీరు మూడో దాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో. అవును, చెప్తున్నారేమో. అయితే ఓ పని చేయండి, మీరిద్దరూ కొన్నాళ్ళ పాటు చెరువాతంతో కాపురం చేయండి, తెలిసిపోద్ది. ఓ చెల్లి, ఇప్పుడు అలాగే అక్క, ఇప్పుడు ఎలాగక్క? అదే నాకు మండుద్ది. ఆపండి ఆ ఏడుపులు. మీ మొగుడిని నేనే కాదని చెప్తాను. దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి. బాబు మీరు కూడా. అవును, నువ్వేంటయ్యా? నువ్వు కూడా. ఇక ఆపండి. మీరే మా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు. అవునమ్మాయిలు, మీరు కూడా భ్రమ, భ్రాంతిలో ఉన్నారేమో. లేకపోతే ఈయనే మీ మొగుడని ఎలా కనిపెట్టారు? నీకు చెప్పినా అర్థం కాదు కానీ మావయ్య, ఒకసారి కిందేం జరుగుతుందో చూడు.